లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. అదేంటి బర్రెలాగా దా అద్దా అంటావు? చక్క ప్రియా అని పిలవరాదు? పిలుస్తాను, ప్రియా అని పిలుస్తాను, లైలా అని పిలుస్తాను, అనార్కలి అని పిలుస్తాను. బండి కొంచెం లైన్లో పని. అయితే కొలతలు తీసుకోనా? ఈ టేపు సాక్షిగా నువ్వు లేని కత్తెర నాకొద్దు, నువ్వు లేని మిషన్ నాకొద్దు, నువ్వు లేని టైలరింగే నాకొద్దు. కత్తి వద్దంటుండే. కలవరింతలేమిటి? ఇంట్లో వాళ్ళంతా హరికథకి వెళ్ళారు సరిపోయింది, కానీ నీ హరికథ బయటపడేది. అయినా కత్తెరలు కుట్టు మిషన్ నుంచి కలవరింతలేమిటి? టైలరప్ప బెదిరి పారిపెడిపో. దిక్కుమాల టైలరప్పారం కల్లోకి రానిచ్చావు. మరేం చేయను? పొద్దున్న చేసిన మనిషి రాత్రి కల్లోకి వచ్చేస్తున్నాడు. అయితే రాత్రి నిద్రపోకు, పొద్దున నిద్రపో. పొద్దున్న నిద్రపోతే కర్ణం గారు అబ్బాయి కల్లోకి వస్తున్నాడు. అయితే మధ్యాహ్నం నిద్రపోకు. మధ్యాహ్నం నిద్రపోతే ముంతపు గారు అబ్బాయి కల్లోకి వస్తున్నాడు. అమ్మగారిది కొరకన్నారా? మీరు చిన్నప్పుడు స్కూల్కి టైంకి వెళ్ళారో తెలియదు, కానీ నా కూతురు కళ్ళకు మాత్రం టైంకి వచ్చేస్తున్నారా? చూడు, చిన్నబాబు తప్ప ఇంకెవరిని కళ్ళకు రానివ్వకు. చిన్నబాబు అసలు చూపు కాన్నా. పోనీ పెద్దబాబు గురించి కలగన్నా? నీ పీకలు నొక్కేస్తాను. నువ్వు అసలు పడుకోకు, దిక్కుమలి కళ్ళు రావు. ఫోన్లే, చిన్నబాబు గురించి ప్రయత్నిస్తాను. నా తల్లి, ఇప్పుడే పడుకొని అర్జెంటుగా చిన్నబాబు కళ్ళు తెచ్చేసుకో. అప్పటికు ఇదిగో ఆఫీస్ లో ఉంటాడు. పడుకో. మిస్టర్ అప్పారావు, స్వయంవరానికి సిద్ధంగా వచ్చేసాను. ఒరేయ్ బ్రదరు, నీ ఫేస్ చూస్తుంటే ఇవాళ నీ టైం ఏం బాగున్నట్లేదు. నీ నిర్ణయాన్ని మార్చుకోకూడదు. మనం అనుకున్నది సాధించే వరకు నిర్ణయాలు మార్చుకోం. మనం వెళతాం, ఆవిడ వస్తుంది. మనం మాట్లాడతాం, ఆవిడ మాట్లాడుతుంది. చూడండి రా, ఊకేస్తాను. ఏంటి అలా పడిపోయారు? దీనికి పందల్లారా. క్షమించండి సార్, ఈ మధ్య మా వాడు మార్నింగ్ వాక్ చేస్తున్నాడండి. ఇప్పటిదాకా లెఫ్ట్ అండ్ రైట్ తిరిగాడు, ఇప్పుడే అబౌట్ టర్న్ అయ్యాడు. మీరు కనపడ్డారు, వాడు పడిపోయాడు. మీరు పర్మిషన్ ఇస్తే బాడీని మోసుకుపోతాం. ఇక్కడ మెతుకుల కోసం మీ లీడర్ని చేరిన పక్ష గురించి ఎందుకంటే అంత ఆందోళన పడుతున్నారు? సుధా, సమస్యలతో పోరాడి కష్టపడి స్వర్గం లాంటి ఇంటిని నిర్మించుకున్నాను. నాకున్న ఆస్తి, ఆ ఇంటిలో శాంతి, మా అందరి మధ్య ఉన్న అన్యోన్యత, ఆప్యాయత అయిపోతే నేను భరించలేను, బ్రతకలేను. పాలకుండ లాంటి మా కుటుంబంలో మళ్ళీ వాడు ఏ క్షణంలో ఉప్పురాయి వేస్తాడోనని నా భయం. భయం అన్న మాట మీ నోట వినడం నాకు ఆశ్చర్యంగా ఉంది. వాడి సంగతి నీకు తెలియదు సుధా. మీ సామర్థ్యం నాకు తెలుసు. చూడండి, నాకు మా ఇంట్లో లేని మనశ్శాంతి, ఆప్యాయత మీకున్నాయి. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అవి పోయే పరిస్థితి వస్తే మీరే కాదు, నేను కూడా భరించలేను. మీకు తోడుగా నేనున్నాను. సుధా, ఏమిటండి ఆలోచన? తొందరగా చేయండి. ఏంటి మీరు చెప్పింది చేస్తారా? అలా అయితే నాకు అక్కర్లేదండి. నిలబడండి బాబు, కుర్చీ కావాలి. నేను విన్నాను అంతే. ఏమిటయ్యా పని చేసుకుంటున్నావా? ఆహా, నువ్వయ్యా మనిషి అంటేను, ఇదయ్యా ఆఫీస్ అంటేను, ఇవయ్యా అకౌంట్లు అంటేను. చూడలుడు, ఈ ప్రపంచం అంతా కంచుగా బట్టి వెతికినా నీలాంటి మంచి మనిషి కనిపిస్తాయా? ఎప్పటికైనా నా కూతురికి నీలాంటి వజ్రాల నుంచి పెళ్లి చేయాలి నా లక్ష్యం. ఏమిటి నాకా? చూడు బాబు, నేను లక్షలు సంపాదించానయ్యా. ఏదో రేస్ కోర్సులో ఆ గుర్రం బద్దకించి ఒక కాలు వెనకేసి నష్టపోయాను, కానీ ఎప్పటికైనా లక్షలు సంపాదిస్తాను, రేస్ కోర్సునే కొనేస్తాను. నా కూతురు నువ్వు కంటే నాకు కావాల్సిన వాళ్ళు ఎవరున్నారయ్యా? నువ్వు అను. ఏమిటి నువ్వు అన్నావా? ఊరుకోవయ్యా, అసలు మర్యాద తెలియదేవయ్యా. అసలు అన్నయ్య పెళ్లికి అసలు నా పెళ్లి ఏంటయ్యా? అసలు ఆ పెళ్లి అవ్వద్దు. ఇది ఉన్న ఆఫీస్ అనుకున్నావా, ఇల్లు అనుకున్నావా? మర్యాదకి ఎక్కడి నుంచి వెళ్తావా, వెళ్ళవా? అబ్బాయి కాఫీ ఎక్కర్లేదయ్యా. అబ్బాయి కాఫీ వద్దు.
మీరు చెప్పేది పాల్బాబు గారు మీరు చెప్పేది కన్ను సైడ్ వెయిట్ అక్కయ్య అక్కయ్య ఏమిట్రా? మనుషులు దేవతలు చూడలేరంటారు కానీ నేను అబద్ధం అంటాను. ఏ? నేను చూస్తున్నాను కనుక. ఎక్కడా? రోజు దేవతలంటే నేను చూస్తున్నాను కదా అక్కయ్య. పోరా. అది కదా అక్కయ్య, నన్ను జాలితో ఇంట్లో ఉండవిచ్చావా, ఇంత అన్నం ముద్ద పెడుతున్నావా, అలాగే ఈ పిల్లకి పెళ్లి కూడా చేయించేసావంటే నీ పేరు చెప్పుకొని కాసిపోయి బతుకుతాను. అలాగే ఏదైనా మంచి సంబంధం చూసి చేద్దాం. మంచి సంబంధం. సరేనా? మంచి సంబంధం. నన్ను ఇప్పుడు రుబ్బురంతో బుర్ర బదలు కొట్టాకే చచ్చిపోతాను. తమ్ముడు, ఇంత మాటల్లో నేను బతకనంటే తమ్ముడు ఏంటది? నా పిండి పాడైపోతుందిరా. ఏమిటి కృష్ణమూర్తి గారు, అక్కడ మాయా జూదం మొదలైంది. తమ్ముడు ఏమి పట్టినట్టు పౌలించేమిటి? వచ్చింది నారదురా. నారదుడు బయట ఉన్నాడు. ఇప్పుడు వచ్చింది లక్ష్మీదేవి. లేలే. అయితే అభయం ఇస్తున్నాం. సమయం వచ్చినప్పుడు సంభవామి యుగే యుగే. అంటే నీ ఉద్దేశం గజలక్ష్మిని పెద్దోడికి ఇచ్చి చేద్దామనా? తప్పక్కయ్యా, పెద్దోడికి పంతులమ్మకి నిర్ణయం కొంచెం చిన్న పెట్టమ్మా. ఇప్పుడు మురారికి నా కూతురు నుంచి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరు నీ పాదాల దగ్గర పడి ఉంటారు, నేను కాశీలో పడి ఉంటాను. ఆలోచించి ఏమిటో పిచ్చిముండ చిన్నబావ 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 అంటూ కాకిలా అరుస్తూ ఉంటుంది రోజును. అలాగే పెద్దోడికి కూడా ఒక మాట చెప్పి అలాగే చేద్దాం. చూడక్కయ్య, ఈ ఇంటికి పెద్దానివి యజమానురాలివి నువ్వు. నీకు ఇష్టం లేకపోతే చెప్తే దాన్ని నేను గోతులో తోసి నేను నూతులో దూకి చచ్చిపోతాను, లేకపోతే ఈ గిన్నెతో బుర్ర బద్దలు కొట్టాయి. అబ్బాబా ఏమిట్రా మాటలు? మీరంతా అవునంటే నేను కాదంటానా? ఎందుకైనా మంచిది బాబుకు కూడా ఒక మాట చెప్పి చేద్దాం. ఏమిటమ్మా నాతో చెప్పేది? మావయ్య ఏమన్నా పరాయివాడా? నీ మాట మేము ఎప్పుడన్నా కాదన్నావా? ఇదేమన్నా కానిపోయినా శుభకార్యం. మావయ్య ఒకసారి వస్తావా? నీ కూతుర్ని పెళ్లి చేసుకునే అదృష్టం నాకు లేకపోయినా నా తమ్ముడి అదృష్టం చూసి నాకు చాలా ఆనందంగా ఉందనుకో. అల్లుడు, ఇదేమి కల కాదు కదా? అమ్మా చూసా, కల కాదు, నిజం. మావయ్య ఒక్కసారి నిన్ను కౌగిలించుకోవాలనుంది. కౌగిలించుకోనా? అల్లుడు, నా ఇమేజ్ పెంచేసే అల్లుడు. ఉదయం 7:30 శనిగ్రహాలు 2 ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. ఒకే దెబ్బకు 2 పెట్టలు. అబ్బా, మొత్తానికి సార్థక నామధేయాలు అనిపించుకున్నారు. అంటే కలియుగ కంసుని అదరకొట్టిన శ్రీకృష్ణ పరమాత్మ నమో నమః. అంతేకాదు, ఈ అందాల రాత కోసం వెలిసిన రసిక రాజశేఖర రాధాకృష్ణ కూడా. ఆగు. ఎదిరించి ఉద్యోగం చేసినా ఏమీ చేయలేను నాన్న. ఎవరితోనూ తై తక్కలాడితే మాత్రం ఏం చేస్తాడనుకుంటున్నావా? ఇప్పుడే చెబుతున్నాను, నా ఇష్టం లేకుండా నువ్వు వీళ్ళు కదలడానికి వీల్లేదు, ఆ కృష్ణమూర్తి గారితో నువ్వు తిరగడానికి వీల్లేదు. జంతువులే బానిసత్వానికి అంగీకరించిన ఈ దేశంలో వ్యక్తి బానిసత్వానికి నేను ఒప్పుకోను. నా పరువు తీస్తావా? మీ పరువు ఉందని మీరు చెప్పుంటే సరిపోతుందా? 4 రోడ్ల మధ్య నిలబడి నా పేరు ఇదని మీరు గట్టిగా కేకండి, మీకు ఎంత పరువు ఉందో తెలిసిపోతుంది. సుధా! అనవసరంగా ఆవేశపడకండి. మన మధ్య కాగితం పడవలా ప్రయాణిస్తున్న రక్త సంబంధాన్ని నాశనం చేయకండి. వాడెవడో నీకు తెలుసా? నాకు శత్రువే, అనుక్షణం నన్ను ఆతున్నవాడు. దుర్మార్గాన్ని అంతం చేయాలని చూసి ఆ గుణమే నాకు నచ్చింది. అందుకే అతనితో చేకెళ్ళిపాను. మీరు కాదంటే మీ ఆస్తిని, మీ అంతస్తుని, మీకు సంబంధించిన సమస్తాలు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. అలా నువ్వు తీర్మానించుకున్నంత మాత్రం సరిపోతుందా? నీకు ఇష్టం లేకపోయినా బలవంతంగానే సరే నా ఇష్టం వచ్చిన వాడికి ఇచ్చి నీ పెళ్లి జరిపిస్తా. Don't think I'm a slave here. I know what I am and I know what to do and I know how to teach a lesson to you. Behave yourself. నీకు మానాత్మానాలు లేవు, సిగ్గు లేదు, వెళ్ళి బురదగుంట్లో పడి తావు అని ఆవిడ అన్నారండి. ఆ మాట అమ్మాయి అందా నువ్వు తర్జుమాలు? రాజభాష నుంచి రాష్ట్ర భాషలోకి వచ్చేసరికి మాత్రం డిఫరెన్స్ ఉంటుందండి. డిఫరెన్స్ ఉంటే పర్వాలేదు, తేడా ఉంటే మాత్రం నేను ఒప్పుకోను. పగిలిపోయి సీసాలేంటి, ఈగలేంటి, దోవలేంటి? దోవలు కదండి, మంచం తెలిపినండి, నల్లులండి. సీసాలు పగిలిపోతాయి. మీకేం కావాలి సార్? ఉండు, మా స్పెషల్ ఆఫీసర్ వస్తున్నాడు. స్పెషల్ ఆఫీసర్ ఉండాలా అండి? స్పెషల్ ఆఫీసర్ దేనికి ఉంటాడు? మున్సిపాలిటీకి ఉంటాడు. నీకు అసలు లైసెన్స్ ఉందా? షాపుకి లైసెన్స్ ఉండరా సార్? ఉండాలా? ఉండాలి. ఇదిగో మా ఆఫీసర్ వస్తున్నాడు, నీ కొట్టు ముగించేస్తాను. అది ఇప్పుడు అతను ఇక్కడికి వస్తాడా సార్? లేకపోతే నేను ఎందుకు వస్తానయ్యా? మీరెవరు సార్? నేనా? మున్సిపాలిటీనయ్యా, మున్సిపాలిటీని. ఇదిగా నాకు లింకా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టున్నావు. నేను చస్తే తాగను. ఏమిటో మొహమాట పెట్టేస్తున్నావు. రూల్స్ ప్రకారం తీసుకోకూడదు, అయినా నువ్వు ఇస్తున్నావు కానీ తీసుకుంటున్నాను. పర్వాలేదు తాగండి సార్.
అదేం సార్ మీ ఆఫీస్ ఇంకా రాలేదు కదా సార్? రాకపోవడం ఏంటయ్యా, ఆవిడే మా ఆఫీసరు. దారితో వెళ్ళిపోతున్నట్టుంది, వెళ్ళి తీసుకొస్తాను. దారిలోనే సర్దుబాటు చేసేయండి సార్. సర్దుబాటు చేసేస్తాను, నువ్వేం కొట్టు పెట్టాను, నీ లైసెన్స్ అక్కర్లేదు, హాయిగా వ్యాపారం చేసుకో. హలో, ఏంటి పంతులమ్మ గారు పొద్దున్న ఇటు వచ్చేసారు, స్కూల్కి వెళ్ళలేదా? పొద్దున స్కూల్కి వెళ్ళినా సాయంత్రం ఇంటికి రావాల్సిందేగా. ఆ ఇల్లు ఏదో స్థిరం చేస్తున్నాను వచ్చాను. అదేంటి? మన పెళ్లి విషయంలో నాకు మా నాన్నగారు ఘర్షణ జరిగింది. ఇంకెంతో కాలం ఇంట్లో ఉండే అవకాశం లేదు. అయితే నీకు ఇప్పుడు అత్తవారిల్లు కావాలన్నమాట. ఏమయ్యా కృష్ణమూర్తి, సుధా, మగపెళ్లి వారింటికి వెళ్ళటానికి మీ నాన్నగారు ఎలాగూ రారు. ఆ బాధ్యత నేను తీసుకుంటాను. కృష్ణమూర్తి, మీ ఇంటికి వచ్చి మీ అమ్మగారితో మాట్లాడి ముహూర్తం నేను పెట్టిస్తానయ్యా. మీరు మా ఇంటికి రావటం అంత అదృష్టమా? మీరంటే మా అమ్మకు కూడా ఎంతో గౌరవం. నన్ను కన్నబిడ్డలా చూసుకుంటారని, మీరెంతో ధర్మాత్మరాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటుంది. మా ఇంటికి మీరు వస్తే అమ్మ ఎంత సంతోషిస్తుందో. అమ్మ రాజమ్మ, నీ సంగతి తెలుస్తాను. ఇదే మా ఇల్లు, రండి. ఆగిపోయామే, ధైర్యం ఉంటే లోపలికి అడుగు పెట్టు. మానాభిమానాలు ఉన్నదానివైతే నా ముఖంలోకి చూసి మాట్లాడు. అమ్మా, ఏమిటి నువ్వు మాట్లాడేది? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో, ఎవరిని గురించి మాట్లాడుతున్నావో నీకు అసలు తెలుసా? తెలియంది నీకురా. అది ఎవరు, దాని చరిత్ర ఏమిటో, అది ఎందరి జీవితాలు బలి చేసుకుందో తెలియంది నీకురా. అమ్మా, దేవత లాంటి మనిషిని పట్టుకుని ఏమిటా మాటలు? దేవత కాదురా, దెయ్యం. కావాలంటే ఎదురుగానే ఉందిగా, నోరెత్తి చెప్పబడు. రజనీదేవి గారు, ఎంతసేపు అలా మౌనంగా నుంచుంటారు? నా కుటుంబానికి మీకు సంబంధం ఏంటి? వాళ్ళు అలా మాట్లాడటానికి అర్థం ఏంటి? చెప్పండి ప్లీజ్. ఏమని చెప్తుందిరా? అది పతితనని చెప్తుందా, హంతకురాలని చెప్తుందా? ఏమని చెప్తుంది? ఆ దుర్మార్గురాలకి నా ముందు నిలబడి నోరు తెరిచే అర్హత ఉందా అని. హ! ఇంతసేపు నా ముందు నిలబడటమే అది చేసిన ధైర్యం. దగ్గరే రజనీదేవి గారు, మీలాంటి వాళ్ళ దగ్గర నాలాంటి వాడు పనిచేయటం మహాపాపం. అందుకే మీరు ఇచ్చిన ఉద్యోగానికి రాజీనామా ఇస్తున్నాను. అమ్మా, ఇంటికి వచ్చిన అతిథుల్ని నోటికి వచ్చినట్టు మాట్లాడటం సంస్కారం కాదు. అతిథి దాన్ని చెప్పమంటా? మీ ఇంటికి అతిథిగా వచ్చాను, నన్ను లోపలికి ఆహ్వానం. ఎవరో మాట్లాడకండి. కింద అబద్ధమని మీ నోటితో మీరే చెప్పాలి. చెప్పండి ప్లీజ్, ప్లీజ్ మేడం చెప్పండి. పతితనని చెబుతుందా, హంతకురాలని చెబుతుందా? రజనీదేవి గారు, మౌనంగా ఉండడం మనిషికి చెల్లుబాటు కాదు. ఈ ఆవేదన వెనుకున్న ఆకారాన్ని గుర్తించేమని సంజాయిషి చెప్పుకోను. వాళ్ళ నిందల్ని నిజమని నమ్మే అంత మూర్ఖురాలని కాదు, కానీ పోయినా మిమ్మల్ని దేవతలా చూసుకునే ఆ కృష్ణమూర్తికైనా చెప్పి అతన్ని ఓదార్చాల్సిన బాధ్యత. ఈ రోజు మొదటిసారిగా మా వాళ్ళని చూశాను. వెనుకటి ద్వేషం వాళ్ళలో ఇంకా కనిపించింది. ఇన్నాళ్ళుగా నా దగ్గర పనిచేసినలో లేనని తెలిసి అతనికి ఏమని సమాధానం చెప్పాలని నా గుండె బరువెక్కింది. రజనీదేవి గారు, మీరు చెప్పే నిజాన్నో కల్పించే అసత్యాన్నో దేన్నైనా సరే వినటానికి సిద్ధపడే వచ్చాను. ఏమండి, ఆవిడ మీ మేనత్త? కొత్తగా తెలిసిన బంధుత్వం కోసం అడగటానికి రాలేదు, పాత మమకారాన్ని తెంచుకోలేకొచ్చాను. రజనీదేవి గారు, మా అమ్మ ఆవేశానికి మీ మౌనానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? తెలియాలా? అవును. తెలుసుకుని ఏం చేస్తావు? అపనిందైతే దాన్ని సృష్టించిన వాడిని తగలబెడతాను. నిజమని రుజువైతే నాకు నేనే ధరించుకుపోతాను. వద్దు బాబు, అంత బాట నాకు. నీకు చెప్తాను. ఒకనాడు అయిన వాడికి చెప్తే అపహాస్యం చేసిన కథను, స్థానానికి చెబితే అబద్ధమని కొట్టివేసిన కథను నీకు మళ్ళీ చెప్తాను. నిజమని నమ్మగలిగితే విని తీర్పు చెప్పు. నీ నాన్న నేను అన్నా చెల్లెళ్ళు. అన్నయ్యకు వదిలికి ఇష్టం లేకపోయినా నేను లాయర్ చంద్రశేఖరం గారిని కులాంతర వివాహం చేసుకున్నాను. మా వివాహాన్ని సమర్థించలేని అన్నయ్యతో తెగతెంపులు చేసుకుని నేను ఇల్లు విడిచి వెళ్లిపోయాను.
ఆ బాధ తట్టుకోలేక మీ నాన్న మంచం ఎక్కాడు. మీ మామయ్య అదే సమయంలో ఇంట్లో చేరి మీ నాన్న వ్యాపారంలో భాగస్థుడైన భూషయ్యతో చేయి గలిపి ఆస్తి కాజేశాడు. కేసు కోర్టుకొచ్చింది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.